పొద్దున్నే లేచి ఈ పోస్ట్ చూశాను. నాకైతే మాత్రం చాలా బాధేసింది. ఎందుకంటే బ్రహ్మం చౌదరి గారికి పెళ్ళయి మహా అయితే 10 రోజులు 15 రోజుల వ్యవధిలోనే ఆయనకి బ్లడ్ క్లాట్ అయిందంట. ఆయనకి ఈ సమస్య రావడం నిజంగా వాళ్ళ కుటుంబంలో చాలా బాధ కలిగించుంటుంది. పార్టీలు వేరైనా రాజకీయ ఆలోచనలు విధానాలు ఎవరికి ఒకలాగా ఉండవు కాబట్టి ఇక్కడ ప్రాణం ఎవరిదైనా ఒకటే ప్రాణం కాబట్టి ఆయన ఆరోగ్యంతో బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులు కూడా ఈ సమయంలో స్ట్రాంగ్గా ఉండాలి, ఖచ్చితంగా ఆయనకి బాగుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. ఇక ఈ సమయంలో రాజకీయాలు లేకపోతే వాటి విధానాలు లేకపోతే వాళ్ళు గతంలో చేసినవి ఏంటి అది ఇది అని చెప్పి పోస్టులు పెట్టే వాళ్ళు అయితే దయచేసి ఎవరు పెట్టొద్దు. ఎందుకంటే అంతిమంగా రాజకీయాల కంటే కూడా మనందరం మనుషులం, మానవత్వంతో ఆలోచించే విధానాలు ఉంటాయి. రాజకీయాలే ఆ విధానం దాటి ప్రాణం అనేది ప్రతి ఒక్కరి ప్రాణమే, ప్రతి ఒక్కరి కోపాలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ద్వేషం ఉంటుంది, ప్రతి ఒక్కరికి సంతోషం ఉంటుంది, బాధ ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించేలాగా మనందరం ముందుకెళ్ళాలి. ఈ సమయంలో నాదెండ్ల బ్రహ్మం చౌదరి గారి కుటుంబం స్ట్రాంగ్గా ఉండాలి. మీరు పెళ్లి టైంలో ఎంత సంతోషంగా ఉన్నారో అలాగే రానున్న రోజుల్లో అంతకుమించి ఇంకా ఎక్కువ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ సోదరులాగా నేనైతే మాత్రం భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. మణిపాల్ హాస్పిటల్లో రాత్రి ఆపరేషన్ చేశారంట. ప్రజెంట్ ఏదో బాగుందని కూడా ఇందాక ఒక సోషల్ మీడియా పోస్టులు అయితే నేను చూశాను. ఆయన ఖచ్చితంగా నాకు తెలిసి చాలా గట్టిగా స్ట్రాంగ్గానే మళ్ళీ బయటకు వచ్చి ఆయన రాజకీయాల్లో ఆయన విధానాలు ఆయన చేసుకుంటాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ పార్టీలకు అతీతంగా ఆలోచించండి.